జనసేన పార్టీ రాష్ట్రంలో 12 ఏళ్ల క్రితం మార్పుకి శ్రీకారం చుట్టి నేడు 13వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా జనసేన పార్టీ కేడర్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ ఎమ్మెల్యే ఎన్టీఆర్ జిల్లా జనసేన అధ్యక్షుడు సామినేని ఉదయభాన్. 12 ఏళ్లుగా ప్రజా సమస్యలపై పోరాటం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు అధికారంలోకి వచ్చాక వారందరికీ ఒక భరోసానిస్తున్నట్లు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన బలం చూపించడానికి కేడర్ సిద్ధంగా ఉన్నారని అంటున్న మాజీ ఎమ్మెల్యే ఉదయభానుతో మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఫేస్ టు ఫేస్. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా కూడా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతాయి. జిల్లా పార్టీ కార్యాలయంలో అటు రక్తదానంతో పాటు మొక్కలు పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. ప్రత్యేకించి సేవా కార్యక్రమాలని ఎజెండాగా ఈసారి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరిగాయి. అంతో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాన్ ఉన్నారు. సార్, ఈ సంవత్సరం అంటే గతంలో ఎప్పుడూ కూడా లేనటువంటి ఒక ఆవిర్భావ సభను నిర్వహించారు. ఈసారి ప్రతిష్టాత్మకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇటు కార్యక్రమాన్ని నిర్వహించాలనుకున్నారు. ఎట్లా చూస్తారు ఈ విధానాన్ని? మీరు కూడా చాలా గ్రాండ్గా నిర్వహించారు, ఎట్లా చూస్తారు? గతంలో అయితే పిఠాపురంలో ఈ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరిపాము రాష్ట్ర స్థాయిలో. ఈసారి వేరే రూపంలో రాష్ట్ర స్థాయిలో అందరూ ఒకే చోట కాకుండా కొన్ని వాతావరణ పరిస్థితులు అయితేమి, ఎండ ఎక్కువ ఉండేవి, ఒకే చోట ఉంటే ప్రజలు ఇబ్బందికి గురవుతారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎవరి నియోజకవర్గాల్లో వాళ్ళు, ఎవరి గ్రామంలో వాళ్ళు, ఎవరి మండలాల్లో వాళ్ళు కార్యక్రమాన్ని బాగా ప్రజల మధ్య జరుపుకోమన్నారు. ఒక పండుగ వాతావరణంలాగా ఇవాళ ఆవిర్భావ దినోత్సవం అంటే ఒక పండుగ వాతావరణంలో లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఇవాళ కార్యక్రమాన్ని నిర్వహించడం అంటే ప్రజలకు సేవ చేయాలి, సేవా కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి ఆయన కూడా ఇవాళ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గిరిపుత్రులు ఎవరైతే ఆదివాసులు ఉన్నారో ఆదివాసులు నివసించే ప్రదేశాల్లో, కొండ ప్రాంతాల్లో, రోడ్డు లేని ప్రాంతాల్లో వారికి ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు వేసి ఆ రోడ్డు మీద 2.5 కిలోమీటర్ల పాటు ఈరోజు ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆదివాసులను పక్కన పెట్టుకొని వారి సమస్యలు వింటూ ఇప్పుడు ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. 2.5 కిలోమీటర్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మేము కూడా జిల్లా స్థాయిలో, జిల్లా కేంద్రాల్లో, మండల స్థాయిలో అన్ని చోట్ల కూడా ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో ఇవాళ 13వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఇవాళ ముఖ్యంగా ఈ మధ్యనే ఫిబ్రవరి 26 నుండి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఇవాళ ఎన్టీఆర్ జిల్లాలో కూడా మేము అనుకున్న స్థాయిలో కన్నా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేశాం. ఈ సందర్భంలో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని కూడా చాలా జిల్లా కేంద్ర ఆఫీసులో ఇవాళ సేవా కార్యక్రమాలు అంటే రక్తదాన శిబిరం కానీ, అలానే మొక్కల పంపిణీ కానీ, అలానే ఆహార పంపిణీ కార్యక్రమాల్ని ఇవాళ డివిజన్ స్థాయిలో కూడా అన్ని డివిజన్లో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. అన్ని డివిజన్లో ఉత్సాహంగా పనిచేశారు. ఇవాళ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జనసేన పార్టీని ఇంకా ప్రజల ముందుకు తీసుకెళ్ళి ఇవాళ కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాన్ని ప్రజలకు అందించే విషయంలో కానీ తప్పకుండా ముందుకు తీసుకెళ్లే విషయంలో స్థానిక సంస్థ ఎన్నికలు వచ్చినా కూడా సంసిద్ధంగా ఉండమని చెప్పి మరి వాళ్ళ కేడర్ కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తూ ఈ జనసేన పార్టీ ముందుకెళ్తున్నాం. ఇప్పటికే చాలామంది వివిధ పార్టీని జాయిన్ అవుతూ ఉన్నారు. ప్రత్యేకించి ఇప్పటి వరకు జరిగిన ఆవిర్భావ సభలన్నీ ఒక ఎత్తు, రేపు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఆవిర్భావ సభ నుంచి చాలా పుంజుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎట్లాంటి వ్యూహాలు వేయబోతా ఉన్నారు, ఎట్లా ముందుకెళ్ళిపోతున్నారు జిల్లాలో? ఇవాళ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుండి నేడు ఇవాళ శ్రీనివాస్ గారు వారు ఇంకా చాలామంది ఇవాళ కాంగ్రెస్ పార్టీని పోటీ చేసిన, డివిజన్ పనిచేసిన, కార్పొరేట్ అభ్యర్థులుగా పనిచేశారు, గతంలో పోటీ చేశారు వారు కానీ ఇంకా చాలామంది వైఎస్ఆర్ పార్టీ నుంచి కూడా తప్పకుండా పార్టీలో జనసేన పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పి నేను కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారంటే ఒక నమ్మకం ఉంది. ఆయన ఓటమి అంగీకరించి ఆయన ఎంతో అపజయం పొందిన ఎక్కడా నిరుత్సాహం ఆయన పొందకుండా, కేడర్ని నిరుత్సాహపరచకుండా ఇవాళ పార్టీ కేడర్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఆయన మీద నమ్మకంతో తప్పకుండా జనసేన పార్టీని బాగా ముందుకు తీసుకెళ్తాం. లాస్ట్ ఏదైతే ఇప్పుడు 12 సంవత్సరాల ఆవిర్భావ సభ చాలా ఒక ఎత్తు, 13 సంవత్సరం నుంచి అనేక కష్ట నష్టాలు చూశారు. ఈ 12 సంవత్సరాల్లో ఈ 13 సంవత్సరాల నుంచి అంటే ఇప్పటి నుంచి ఎట్లా పార్టీని స్ట్రెంథన్ చేయడంలో ఎట్లాంటి పాత్ర ఉండబోతోంది? అదే ఇందాక చెప్పినట్టుగానే పార్టీని బాగా స్ట్రెంథన్ చేస్తాం. తప్పకుండా ఈ 13వ సంవత్సరాలు అడుగు పెడుతూ గత 12 సంవత్సరాలుగా పనిచేసిన మరి తీరును బట్టి ఇంకా బాగా పూర్వ వైభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా బాగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అయితే ఇది మొత్తానికి జనసేన పార్టీకి సంబంధించి కూడా
ఏదైతే 12 ఏదైతే సంవత్సరాల నుంచి 13 సంవత్సరాలకు అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో విభిన్నంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈసారి కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఏదైతే పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రతిష్టాత్మకంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఏదైతే జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అయితే అత్యంత వైభవం జరిగినాయి అంటూ కూడా మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రామకృష్ణతో రాజ్ కుమార్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి. ఈరోజు పార్టీ పెట్టి 13వ సంవత్సరం ఆవిర్భావ సభ సందర్భంగా మాకెంతో సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము గత 13 సంవత్సరాల నుంచి ఈ పార్టీలో చాలా ఉత్సాహంగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రజలకి సర్వీసులో మేము బోల్డ్ కార్యక్రమాలు చేసాం. ధర్నాలే కానీ, తర్వాత పండగలే కానీ అనేక రకంగా ప్రజల్లో సాయం చేసాం. అలాంటి పార్టీ ద్వారా మేము గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఈ పార్టీలో మేము కూడా భాగస్వాములైనందుకు మేము ఎంతో ఆనందంతో ఉంటున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఒక కుటుంబంలాగా ప్రతి అందరినీ కూడా ఈ జనసేన జెండా కింద తీసుకురావడం అది ఘనత పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చింది. కనుక మరి పవన్ కళ్యాణ్ గారికి ఆ భగవంతుడి తరపున ఆవిరి ఆరోగ్యాలతో 10 కాలాలు అలా ఉండాలి, ప్రజలకు పనిచేసేలాగా ఉండాలి. ఆయన వెనకాల మేము కూడా నడిచి 10 మందికి సాయం చేసేలాగా జనసేన పార్టీకి ఈ సందర్భంగా విజయవాడ నగర ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తాం.